తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు కోర్టు వ్యవహారాల్లో విఫలమవుతారు. అంటే మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కనపట్టలేదు. రుణాల వల్ల మీరు పీడించబడతారు. అంటే ఎక్కువ రుణాలు చేయవలసి రావడము, ఆ పాత రుణాలు తీర్చలేకపోవడము, ఒకంత మనశ్శాంతి లోపించడము ఈ రోజు జరుగుతుంది. ఆదాయము తగినంత వస్తుంది కానీ ఖర్చులకి అది సరిపోతుంది. బంధు మిత్రులు మీకు అభిమానం చూపిస్తారు. అన్ని రంగాల వాళ్ళకి ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలైనా, పురుషులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, రాజకీయ పరంగా, వ్యవసాయ పరంగా ఇలా ప్రతి రంగంలో ఉన్నవారికి ఒకంత ఒత్తిడి ఎక్కువ కనపడుతోంది. ఒత్తిడికి దూరంగా ఉండాలి అంటే, మనశ్శాంతిగా ఉండాలి అంటే కనుక మీరు పఠించవలసిన మంత్రము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని, లేదా ఓం దామోదరాయ నమః అనే మంత్రాన్ని, లేదా ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక ఒకంత ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఈ వారంలో ముఖ్యంగా ఈ రోజు భూ వివాదాలు తొలగిపోతాయి. అంటే గతంలో ఏమైనా భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా కనుక ఉండి ఉంటే ఈ రోజుతో ఒక కొలిక్కి వస్తాయి. అన్ని రంగముల వాళ్లకు స్వల్ప లాభాలను పొందుతారు. అంటే మీరు ఆశించినంత లాభం లేనప్పటికీ కొంత లాభం అయితే మీకు కనబడుతుంది. అది వ్యాపారస్తులు అవ్వచ్చు, వ్యవసాయదారులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, లేదా ఇతర రంగంలో ఉన్న వాళ్ళకి మీరు అనుకున్న దానికన్నా తక్కువ లాభాలు, అంటే తక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసము స్థాన చలనాలు చేసే అవకాశం కనబడుతోంది. అది విదేశమా స్వదేశమా అనేది కనుక పక్కన పెడితే వారు చదువుకునే ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. అది ఎక్కడికి ఏమిటి అనేది మీరు ప్రణాళిక వేసుకోండి. తీర్థయాత్రలు చేస్తారు. దాని మూలకంగా కొంత ధన వ్యయము, అలసట అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే అనారోగ్య సూచన ఉంది కాబట్టి. సంతానం కోసము, వివాహం కోసము ఎవరైనా ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఈ రోజు విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టుకుని మీరు ఆ ప్రయత్నం చేసినట్టయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఈ రోజు మీరు పఠించవలసిన మంత్రము, దేవుడి ఆరాధన వినాయకుడి మంత్రము. వినాయక దేవాలయాలు సందర్శనం చేసినట్టయితే కనుక మీకు ఈ చిన్నపాటి ఒడిదుడుకులు కూడా లేకుండా చక్కగా నిర్విఘ్నంగా మీ పనులు పూర్తవుతాయి. ఇవి ఈ రోజు ఈ రాశి వారి యొక్క దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు అనవసరమైన ప్రయాణం చేయవలసి వస్తుంది. అది దూర ప్రయాణమా లేకపోతే మీరున్న ప్రాంతంలోనే ప్రయాణమా అనేది మీకు తెలుస్తుంది. కానీ ఈ ప్రయాణం వల్ల మీకు అలసట, త్రిప్పట, తర్వాత ధన వ్యయము, ఒకంత నష్టము జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెళ్ళే ప్రదేశానికి అది అవసరమా కాదా, అది పోస్ట్ పోన్ చేయవచ్చా అక్కర్లేదా, లేదా తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చా అనేవి మీరు ప్రణాళిక వేసుకుని అవసరమైతేనే తప్ప మీరు వెళ్ళాలి. అవసరం లేకపోతే వాయిదా వేసుకోండి. ఆడంబరాలకు ఈ రోజు అస్సలు వెళ్ళవద్దు. కానీ వెళ్ళవలసి వచ్చే అవకాశం కనబడుతుంది. అక్కడ మీరు సంయమనం, సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. ధనము నిల్వ చేయుట మంచిది. అంటే కొంచెం సేవింగ్స్ అనేది చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజు. రుణాలను తీర్చేస్తారు. కొత్త రుణాలకి ఈ రోజు మాత్రం మీరు వెళ్ళకండి. తరువాత వీలు వెంబడి భవిష్యత్తులో చూసుకోవచ్చు. కొత్త రుణాలు కనుక తీసుకున్నట్టయితే మీరు తీర్చకపోయే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఎవరికి ఈ రోజు సలహాలు ఇవ్వటం కానీ, లేదా ఎవరి సలహాను మీరు తీసుకోవటం కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే సలహా తీసుకోవద్దు, మీరు సలహాలు ఇవ్వవద్దు. ఎందుకంటే అది మీకు అనుకూలంగా ఉండదు. మీరు ఇచ్చిన అనుకూలంగా ఉండదు, మీరు తీసుకున్నా మీకు సరిపోదు. కాబట్టి ఈ రోజును మీరు వాయిదా వేసుకోండి. అయితే విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు వ్యాపార నిమిత్తం కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, చదువు నిమిత్తం కావచ్చు, మీకు ఈ రోజు తప్పించి మరొక రోజు ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. మీకు నెగిటివే వస్తుంది తప్ప పాజిటివ్ అయితే మాత్రం వచ్చే అవకాశం కనపడలేదు. ఆరోగ్యం శ్రద్ధ పెట్టండి. కుటుంబంలో ఎవరైనా పెద్దలు ఉంటే కనుక వారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. కుటుంబ వాతావరణం బాగుంటుంది.
మిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. శత్రువులతో ఒకంత శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు మీరు పఠించవలసిన మంత్రము కాలభైరవుడి మంత్రము పఠించండి. కాలభైరవ అష్టకాన్ని వినండి. ఇవి ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ రోజు తీర్థయాత్రలు కానీ లేదా వేరే ఊర్లు సందర్శించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఆ ప్రయాణంలో ఒకంత అలసట, ధన నష్టము, చోర భయం కూడా కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అనవసరపు ఆడంబరాలకు వెళ్ళొద్దు. అన్ని రంగాల వారికి ధన రాబడి పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పుష్కలంగా మెండుగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధను విడవకుండా వేరే వ్యాపకాలకు పెట్టుకోకుండా కనుక మీ చదువు మీదే కనుక మీరు శ్రద్ధ పెట్టినట్టయితే ర్యాంకులు సాధించే అవకాశం కనబడుతోంది. కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఈ రోజు మీరు చక్కని ప్రణాళిక వేసుకున్నట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. పెద్దల ఆశీర్వాదము, మీరు ఏ పనికి వెళ్ళినా పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుని వెడితే కనుక మీ ఇంట్లో పెద్దలు ఉంటే పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. లేదు మాకు పెద్దలు లేరు అని అనుకుంటే మీరు ఎవరినైతే పెద్దగా వ్యవహరించుకుంటారో, ఎవరికైతే మీరు విలువ ఇస్తారో వారి యొక్క ఆశీర్వాదాన్ని మీరు తప్పక తీసుకోవాలి. మనకి బ్లెస్సింగ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆశీర్వాదం కనపడని మనకి ఒక రకమైన అసెట్ అన్నమాట. కాబట్టి ఆశీర్వాదాన్ని తీసుకుని ఏ పనికైనా వెళ్ళండి. ఈ రోజు మీరు పఠించవలసిన స్తోత్రం కానీ, దైవం కానీ వెంకటేశ్వర స్వామిని లేదా శనీశ్వరుడిని కానీ లేదా నవగ్రహ ఆరాధన కానీ అంటే ఇక్కడ వదిలేయమని కాదు, అన్నీ చెయ్యమని అర్థం అనమాట. ఇవి మీకు అందుబాటులో ఉన్నవి ఈ పరిహారాలు చేసుకోండి. వీరి యొక్క ఆలయ దర్శనం కానీ వారి యొక్క మంత్రాలను కానీ మీరు పఠించి మీ పని మీద కనుక మీరు వెళ్ళినట్టయితే చిన్నిపాటి ఆటంకాలు తొలగిపోతాయి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.